వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడని ఆరోపించారు. బీజేపీతో వైఎస్ జగన్ కు తెర వెనుక సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖపట్నంలో వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు కూడా ఇస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేడం, మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకేం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అమ్మా, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను 2 సార్లు మాట్లాడడం జరిగింది. I do not think it's appropriate for me to talk about it again and again. Today we'll stick to Modi's topic. Please give me coverage. మోడీకి బీజేపీతో సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే. అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు. ఏపీని రప్పా రాజకీయం ఊపేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీటీడీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు జీవించే హక్కుందా, నీ తల నరుక్కోవచ్చు కదా అంటూ జగన్ ని ఉద్దేశించి ప్రెస్ మీట్ లో రెచ్చిపోయారు. తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు. రౌడీ మోకల్ని వెనక వేసుకొని, గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించడం కోసం వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం. కేవలం 100 మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా 1000 మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం. అక్కడ ఏ విధమైన స్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం. తక్షణమే అధికారం కావాలి, తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, అరాచకాలు సృష్టించాలి, అవినీతితో దోచుకోవాలని నేను అంటున్నా. నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ, అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్న నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తూ ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి. కుటుంబపాలెంలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. పురుషులు, దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణదారుల మీద వేదం చదవకండి, అవసరం ఏమున్నది, వేదం వద్దు మనకు, మీరు ఓం నమో వెంకటేశయ్య అంటే చాలు కదా, ఎవరికి అర్థమవుతుందయ్యా వచ్చినటువంటి భక్తులకి, ఒక్కరికి కూడా అర్థం కానటువంటి వేదమేంది మీరు మాట్లాడేది, చదివేది అని దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాకం ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది. మన సాంప్రదాయాలకు, ఆచారాలకు, హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది. వేదం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్టు చేసింది. ఇదంతా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం. తరే రాజేష్ రాజా, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అక్రమంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, వారి తనయుడిని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో అందరితో కూడాను నేను చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడ బెంగళూరులో లుక్అవుట్ నోటీస్ ఇచ్చి మరీ అరెస్ట్ చేశారో ఆ సమయానికి ఆయన మీద ఎటువంటి కేసు లేదు, ఆయన ఏ కేసులో కూడా నిందితులు కారు. అలాంటిది హుటాహుటిన అక్కడ అరెస్ట్ చేసి ట్రాన్సిట్ మీద ఇక్కడికి విజయవాడ తీసుకురావడం, అలానే ఇక్కడ కోర్టులో కేసు పెట్టక ముందు హుటాహుటిన ఆయన పేరును A38 గా నమోదు చేసి
ఆయన అరెస్ట్ను సమర్థించుకునే ప్రయత్నం చేశారు సిట్ అధికారులు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే గతంలో కూడాను చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వీరి దగ్గర పనిచేసినటువంటి గిరి అనే ఒక విఆర్ కి సంబంధించిన కానిస్టేబుల్ అయితే ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేసి ఈయన మీద నిందితులుగా చేర్చి అరెస్ట్ చేయాలని చూశారు, కానీ వారు దానికి సహకరించలేదు. అలానే మదన్ రెడ్డి అని ఒక గన్మ్యాన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర గతంలో పనిచేశారు. ఆయన మీద దాష్టీకం చూపించి ఏదైతే పోలీస్ ట్రీట్మెంట్ అంటారు కదా, దాన్ని ఆయన మీద ప్రయోగించి ఆయన మొహం మీద అయితేనేమి, మెడ మీద, వెనక భాగం మీద కూడాను గాయాల పాలు చేసి చివరికి ఆయన నాకు ప్రాణభిక్ష కావాలి, నాకు థ్రెట్ ఉంది అని చెప్పి హైకోర్టు వరకు వెళ్లి ఒక హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణానికి ప్రభుత్వం నుండి, సిట్ అధికారుల నుండి థ్రెట్ ఉందని కోర్టులో ఫైల్ చేశారంటే ఇది ఎంత దిగజారుడుగా వెళ్ళిపోతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ చేస్తూ ఒక పక్క వీరి యొక్క స్నేహితుడు వెంకటేష్ నాయుడు గారు భార్యను, ఆమెను హైదరాబాద్ నుండి విజయవాడ రప్పించి ఆమె మీద కూడాను ఎన్నో రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టండి, మీరు అప్రూవర్ గా మారినట్టుగా చెయ్యండి అని అన్నా సరే వీరెవరూ చేయకపోయేసరికి చివరకు బరి తెగిచ్చి అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఏ రకంగా కూడా చేయలేక చివరికి కేసులో నిందితుడిగా లేని ఒక వ్యక్తిని వెళ్లి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు, నేను సిట్ అధికారులకైతేనేమి ఎవరికైనా సరే నా మీద వచ్చిన ప్రతి ఆరోపణకి కూడాను నేను సమాధానం ఇస్తాను, అన్యాయంగా ఎవరిని కూడాను నా కేసులో ఇబ్బంది పెట్టకండి, నేనే స్వచ్ఛందంగా వస్తానని చెప్పినా సరే ఇంతమందిని ఇబ్బంది పెడుతూ చివరికి వారు అనుకున్నది సాధించలేక అక్రమంగా ఆయన మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి మనం ఈరోజు చూస్తున్నాం. రోజు రోజుకి ఈ సంఘటనలు చూస్తుంటే రాజకీయాలనేవి ఇంత దిగజారిపోయాయా, ఇలా కుట్రపూరితంగా మారాయా అని అనిపిస్తుంది. మాలా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చూస్తుంటే ఏంటిది, ఇదా రాజకీయం, ప్రజలకు ఉపయోగపడడం అనేది కదా రాజకీయం, పేదవాడిని గొప్పవాడిని చేయడం కదా రాజకీయం అని ఒక ఆలోచనతో అభాగ్యులకి అలానే రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించడం అనేది రాజకీయం అనుకునే మేము అందరం వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే కుట్రలు, కుతంత్రాలు, రెడ్ బుక్ ఇవన్నీ చూస్తుంటే మాకే ఏదో అలా అనిపిస్తుంది. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రంలో రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెప్తున్నారని, జగన్ ఎప్పుడు భయపెట్టి రాజకీయం చెయ్యాలని అనుకుంటారని పయ్యావులు చెప్పారు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్ లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్, మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి, కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. ఏం చేశారు మీరు? తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని? 9 కేసులో 10 కేసులో ఉన్నటువంటి రౌడీ షీటర్లని. అవి ఏమన్నా మేము పెట్టామా? మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా. ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? దాని తర్వాత పొదిళ్ళలో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకం ఏంటి? మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి? ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి 2 చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండి ఆపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా?
కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతన్ని 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. ఇద్దరు ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి నాకు అదేంటి మళ్ళీ మా పాపం అంట. పోలీసులు బెదిరించారంట. ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున? ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది 5/7/2024. జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. బెట్టింగ్ కట్టాడు, బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు మీద ఒకరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమా? మాకేం సంబంధం? నీకు అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తూ ఉన్నావు. మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినా బాబాయ్ కూడా ఓ విగ్రహాన్ని పెట్టించుండొచ్చు కదా. విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి చరిత్ర మనకు ఉంది కదా. ఈ రాష్ట్రం మొత్తం మీద విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకున్నప్పుడు మరి ఆ సొంత బాబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఉండాల్సింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి, బలరాం పాల్గొన్నారు. కార్మికులు కూడా అర్థమైంది. ఈ 11,400 కోట్లలో నిబంధనలు ఉన్నాయి. జీతభత్యాలకు వాడకూడదు, దాన్ని ముడి సరుకుకు వాడకూడదు, యంత్రాలకు వాడకూడదు. ఎందుకు ఇచ్చినట్టు దీన్ని? జీతాలు ఇవ్వద్దు, ముడి సరుకు ఇవ్వద్దు, యంత్రాలకు వాడకూడదు. ఇది ప్యాకేజీ యొక్క అసలు స్వరూపం. ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుందండి? యంత్రాలు లేకుండా, ముడి సరుకు లేకుండా, కార్మికులు జీతభత్యాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది? దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి. ఫ్యాక్టరీ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేయమనండి, అభ్యంతరం లేదు. ఏం చేశారు? ఈ 11,400 కోట్లు, 500 కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు. 500 కోట్లు జిఎస్టీ, 9,346 కోట్లు బ్యాంకు వడ్డీలకి, అప్పులకి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ వేసుకున్నారు. అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు, ఎడం చేతి ఇచ్చి పుర చేతి లాగేసుకున్నారు. ఇక యాక్చువల్గా ఫ్యాక్టరీకి మిగిలింది ఎంత అంటే ఈ ప్యాకేజీలో 1,594 కోట్లు. ఇంతకన్నా ఘోరమైన అన్యాయం అని ఉందా? ఇది మోసం చేయటం కాదా? ద్రోహం కాదా? వంచన కాదని మేము అడుగుతున్నాం. ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరించడం? రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక, ప్రజలను మభ్యపెట్టడానిక, మోసం చేయటానిక? ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి, ఇప్పుడు రాజధానికి వచ్చారు, అమరావతికి తుస్సుమని పోయింది, ఒక పైసా కూడా ఇవ్వాల, లోన్లు ఇప్పిస్తామన్నారు. ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి. లోన్లు ఇప్పిస్తారు, మన నెత్తి మీద పడిపోతాయి. ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది. కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము, ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే పల్లా శ్రీనివాసరావు, లేకపోతే అచ్చెన్నాయుడు గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో చెబితే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి. మీకు నిజాయితీ, నీతి, చిత్తశుద్ధి, విశాఖపట్నం పట్ల, అభివృద్ధి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాం, ప్రభుత్వ రంగంలో నడుపుతాం అని చెప్పని హామీని ప్రధానమంత్రి చేత ఇప్పిస్తే రేపు అది మీ నిజాయితీకి చాలా అవుతుంది, ప్రజలు హర్షిస్తారు. అప్పుడు నిజంగా పాలాభిషేకం చేయండి. ఏమీ లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలతోటి పాలాభిషేకాలు చేసి అంతా అయిపోయినట్టు ప్రజలను మభ్యపెట్టేటువంటి మోసానికి మాత్రం పాల్పడొద్దు. అందుకని ప్రధానమంత్రి వస్తున్న ఒకేషన్ ఉపయోగించుకుని విశాఖపట్నం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళు విశాఖపట్నంలో జేఐసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా పెట్టారు. ఎందుకు వచ్చింది అవకాశం? ఇంత పెద్ద ప్యాకేజ్ మీరు ఇచ్చామన్న తర్వాత. మత్స్యకార ముద్దుబిడ్డ, పేదల పెన్నిది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సింహాచలంలో శ్రీ బంగారు తల్లి వృద్ధాశ్రమంలో
వృద్ధులకు వితంతువులకు పండ్లు రొట్లు అందజేశారు. మన జాతి ముద్దుబిడ్డ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి కొరకు మరి రాష్ట్ర కార్యవర్గం తరఫున ఈ పళ్ళు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు మన కార్యవర్గ సభ్యులందరూ వచ్చారు. అర్జునరావు గారు, ముత్యాల గారు, మహేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే నౌకరాజు గారు, రమణ గారు ఈ పేరుని ఉద్దేశించి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ముత్యాల గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. రామారావు గారు, అందరికీ నమస్కారం. ఈరోజు మత్స్యకార జాతి ముద్దుబిడ్డ మన ప్రీతమ నాయకులు మచిలీపట్నం శాసనసభ్యులుగా పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు అలాగే భూగర్భ గనులు శాఖ మంత్రులుగా విధులు నిర్వహిస్తూ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ప్రీతమ నాయకులు శ్రీ కొల్లి రవీంద్ర గారి పుట్టినరోజు వేడుకలకు ఈ అడివర గ్రామంలో గల బంగారు తల్లి అనాథాశ్రమానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ అర్జున్ గారికి, అలాగే సంఘ పెద్దలు శ్రీనివాస్ గారు, రాంబాబు గారు, రమణరావు గారు, సాయి బలరాం గారు, అమ్మూరి గారు, అప్పన్ గారు, మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మోహరాజు గారు కూడా స్థానిక నాయకులు. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లి రవీంద్ర గారు పుట్టినరోజు కార్యక్రమం. ఈ అనాథాశ్రమంలో వృద్ధులకి పండ్లు, అలాగే రొట్టెలు, అలాగే బియ్యం పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మా నాయకులు పేద ప్రజల నాయకుడు, పేదల ప్రతినిధి. ఆయన జన్మదిన సందర్భంగా పేదలకు ఎలాంటి మరిన్ని కార్యక్రమాలు మన సంఘం ద్వారా జరగాలని, తద్వారా భగవంతుడు మంత్రి గారికి దీర్ఘాయుష్నిచ్చి ఆయన మంచి ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఆయన మరింత సేవలు చేయాలని కోరుతూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర అధ్యక్షులు అర్జునరావు మరి ఈరోజు మన మత్స్యకార ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ పాలిట్ బ్యూరో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి సింహాచల గ్రామంలో